త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి తరుణం, సుమారుగా ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి ప్రారంభమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక విధంగా తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నటువంటి అధికార పక్షం, అధికార పక్షానికి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారిని ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ఎన్నికల్లో రావడం కన్నా అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలవాలని, అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఆయనకి బహుశా ప్రజాస్వామ్యం మీద కన్నా కూడా మ్యానిపులేషన్ మీద ఎక్కువ నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. వారి చరిత్ర అలాంటిది. వెన్నుపోటు పొడిచి ఒకసారి అధికారంలోకి వచ్చారు, తరువాత మిత్రులను చేసుకొని అధికారంలోకి వచ్చారు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఆకర్షించి ఎన్నికలకు వచ్చి వారిని మోసం చేసినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప ఏ రోజున ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు అనే అంశం ఒక్కసారి వెనక్కి వెళ్ళి వారి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి. ప్రజాబలం లేదు, ప్రజాబలం లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకని అర్థమవుతా ఉన్నదంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి యోధాన యోధులైనటువంటి నాయకులు లోటస్ పాండు దారి పడుతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు యుద్ధరంగం ప్రారంభంగానే ఆయుధాలు వదిలేసి పారిపోయే పద్ధతుల్లో ఉన్నారు. యుద్ధంలో గెలిచేటటువంటి అవకాశం లేదు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిచే అవకాశం అంతకన్నా లేదు. అయినా గెలవాలి. ఎలా గెలవాలి? ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలవాలి, ప్రజాస్వామ్యాన్ని దగా చేసి గెలవాలి, మ్యానిపులేషన్ చేసి గెలవాలి, ప్రజలకు వెన్నుపోటు పొడిచి గెలవాలి, లేదా వ్యవస్థలని మేనేజ్ చేసి గెలవాలి. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎంత చర్చనీయాంశం అవుతున్నది ఈ రాష్ట్రంలో? డేటా చోరీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఓటేయాలనుకున్న వాడిని గమనించి వాడికి 2 ఓట్లు ఇస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాడికి ఓటే లేకోకుండా చేస్తావా? ఇది మ్యానిపులేషన్ గానా? ఎక్కడికి పోతున్నావు నువ్వు నీ భాషలో చెప్పాలంటే? అడ్డమైన గడ్డి కరిచి దొరికిపోయే పద్ధతుల్లో వెళ్ళిపోతున్నావు కదా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు, అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, మేము ఎప్పుడైనా ఎమ్మెల్యేలు కొన్నావా? 23 ఎమ్మెల్యేలు కొన్నావే. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేసేవే నువ్వా మేమా అని అడుగుతా ఉన్నా. మ్యానిపులేషన్కు పాల్పడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నువ్వా మేమో ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పచ్చి అబద్ధాలు, దగాకోరు మాటలు టకటకటక చెప్పేస్తున్నావు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత మాయగా చెప్తుంటే ప్రజలు నమ్ముతారేమోనని భయం వేస్తున్నది. దానికి తోడు నీకు భజన చేసేటటువంటి కొన్ని ఛానల్స్, పత్రికలు కలిసి వీరుడు సూర్యుడు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం వల్ల. ఇంకా ప్రెస్ మీట్ కంప్లీట్ కాల ముఖ్యమంత్రి గారిది, చెప్తానే ఉన్నాడు 1 గంట నుంచి. విన్నాం. ఏదైనా పనికొచ్చే మాట చెప్తాడేమోనని విన్నాం. ఏదైనా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ను కలిసి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఆ ప్రశ్నలకైనా సమాధానం చెప్తారేమోనని అనుకున్నాం. అవేమీ సమాధానం చెప్పరు, ఏదేదో మాట్లాడుతున్నారు. యుద్ధం అట 2 రాష్ట్రాలకి మధ్యన. నువ్వు అన్యాయం చేస్తుంటే, నువ్వు అక్రమం చేస్తుంటే దాని మీద దాడి చేసి కేసులు పెడితే పక్క రాష్ట్రానికి నాకు పోటీ, వారికి మాకు యుద్ధం. ఏం యుద్ధం? నీకు వాళ్ళకి నాకు అర్థం కాలేదు. నీకు వాళ్ళకి ఏం యుద్ధం? మాతో నీకు యుద్ధం. గెలవాలా ఓడాలా తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. వాళ్ళంతా డేటా దొంగిలించి మాకు ఇస్తున్నారట, మేమేదో మ్యానిపులేట్ చేస్తున్నామంట. అంత కర్మ మాకేమిటి చంద్రబాబు నాయుడు? మా చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా. అదేమంటే అంటున్నాడు అసందర్భంగా 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు ఒక పక్కన.
జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడ్డా అంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మహానుభావ, రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు. ఎప్పుడన్నా ఇలాంటి వాజమ్మ కౌరులు చెప్పాడా? నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు, అప్పుడు నువ్వు అడ్డం పడితే ఆయన అభివృద్ధి ఆపాడా? అసలు మేము అడ్డం పడితే నువ్వు అభివృద్ధి ఆపటం ఏంటా? మా మీద పది ఏడుస్తావేంటా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డం పడ్డాడు, నేను అభివృద్ధి చేయలేదు. ఏంది నాకు అర్థం కాలేదు. నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టే అది మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అయ్యా ఈ డేటా చోరీ ఏంటి చెప్పవయ్యా అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడింది అభివృద్ధికి? నువ్వేం చేస్తున్నావు? 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బ్రహ్మాండంగా చేశారని చెప్తున్నావు. అదేమంటే మోడీ గారు నాకు అడ్డం పడ్డాడు, అది ఒకటి. మరి అదేమంటే ఈ మధ్యన కేసీఆర్ గారు అడ్డం పడ్డాడు. నీకు అడ్డం పట్టడం ఏంటంటే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, క్యాబినెట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నీ కుమారుణ్ణి మంత్రిగా తీసుకున్నావు, ఐటీ మంత్రిగా. నువ్వు అభివృద్ధి చేయడానికి ఎవరో అడ్డం పడ్డారనే కాకమ్మ కథలు వాజమ్మ కథలు చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎన్నికల ముందుకు ఎందుకు వచ్చావా చంద్రబాబు నాయుడు? దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఏమైనా సమాధానం చెప్తారేమో చూద్దాం అని మేము ఆతృతగా ఆయన ప్రెస్ మీట్ అంతా చూస్తే సొల్లు తప్ప ఏమీ కనపడలే. గంటల తరబడి ముందా పత్రికా విలేకరులు ఏం చేస్తున్నారో ఏమిటో నాకు అర్థం కాలే. పాపం వాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడిగారు. అయ్యా నువ్వు సేవామిత్ర యాప్ను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రారంభించావు, దేనిలో ఏం పెట్టావు? ఆధార్ డేటాని నువ్వు దొంగిలించి పెట్టావు. ఇది కోర్టులు కూడా చాలా సందర్భాల్లో చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఆధార్ డేటాని నువ్వు తీసుకువెళ్ళి సేవామిత్రలో పెట్టి పార్టీ తరఫున పెట్టి నువ్వు చేస్తున్నావంటే ఇది నేరం కదండి. ఓటర్ ఐడి డేటా పర్వాలేదు, కలర్ ఫోటోలతో ఉన్నటువంటి మాస్టర్ కాపీని తీసుకెళ్లి నువ్వు సేవామిత్రలో పెట్టుకున్నావు. బ్యాంక్ అకౌంట్లు నేను అడుగుతా ఉన్నా, నా బ్యాంక్ అకౌంట్ ఎవరన్నా పబ్లిక్ డొమైన్లో పెడితే ఊరుకుంటావా? నా అకౌంటే కాదు, మీ లోకేష్ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? నీ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? అంటే దేశంలో ఉన్నవారి డేటా అంతా, అకౌంట్ డేటా అంతా తీసుకొచ్చి నీ సేవామిత్రలో పెడతావా? పల్స్ సర్వే ద్వారా ఏపీ ప్రభుత్వం కుటుంబ సంబంధించినటువంటి తీసుకున్న వివరాలన్నీ దానిలో పెడతావు. సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చాయి ఏమిటి ఇవన్నీ దొంగిలించి నువ్వు పెట్టావా లేదా? దీనికి సమాధానం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డం పడుతున్నాడు, కేసీఆర్ నన్ను అది చేస్తున్నాడు, కేటీఆర్ నన్ను ఇది చేస్తున్నాడు, రాఫెల్ కుంభకోణం ఏందో నాకు అర్థం కాదు. మేము ఊటి అడిగితే ఊడి చెబుతున్న బుర్ర ఉందా లేదా నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు, ఒక తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉన్నటువంటి నువ్వు సమాధానం చెప్పకోకుండా ఎందుకు పారిపోతున్నావో దీనికి నువ్వు సమాధానం చెప్పాలని మనం వచ్చేస్తున్నావు. అదేమంటే ఫామ్ 7 చూపిస్తున్నాడు. ఫామ్ 7 పెట్టి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఫామ్ 7? ఫామ్ 7 ఏంటి? ఫామ్ 7 ఏంటి? ఎవరికన్నా 2 ఓట్లు ఉంటే ఒక గుంటూరులో ఒక ఓటు, సత్యనపల్లిలో ఒక ఓటు ఉంటే, లేకపోతే హైదరాబాద్లో ఒక ఓటు, గుంటూరులో ఒక ఓటు ఉంటే అయ్యా ఇక్కడికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ 2 ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతుంది. కాబట్టి ఆ ఓటు తొలగించమని పెట్టేటటువంటి హక్కు, ఫామ్ 7 పెట్టేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది, ఉండదా? ఫామ్ 7 పెట్టకూడదా? ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఫామ్ 7 ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలంటే చంద్రబాబు లాంటి దొంగలు ఉన్నారు కాబట్టి ఉపయోగించాలి. అక్కడెక్కడో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు, లేకపోతే బాగా రష్గా ఉండే సింహాల దగ్గర జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పెడతారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నాడు జాగ్రత్త ఓట్లు పోతాయి అని పెట్టుకోవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫామ్ 7 ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నా. అసలు ఫామ్ 7 పెడితే నీకేంటి బాధని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినటువంటి అంశం ఫామ్ 7 పెడతాం. ఎవరికైనా 2 ఓట్లుంటే ఆ ఓటు ఒకటి తొలగించమని పెడతాం, ఫామ్ 7లో సరి చేయమని పెడతాం. అయ్యా వీడికి, ఈ వ్యక్తికి, తెలుగుదేశం వ్యక్తి కానీ మరొక వ్యక్తి కానీ ఎవరైనా సరే గుంటూరులో ఒక ఓటు ఉంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంది, సత్తెనపల్లిలో ఒక ఓటు ఉంది, దీన్ని ఒక ఓటుగానే మీరు చేయాలి అని పెడతాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దే హావ్ గివెన్ నోటీస్ టు ది, ఎవరికైతే రాంబాబుకి 2 ఓట్లు ఉన్నాయంటే నోటీస్ ఇస్తారు, నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఫామ్ 7 ఎందుకు పెట్టారు, ఫామ్ 7 పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఒక వాదన ఎందుకు తీసుకొస్తున్నారని మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని. నా స్వయంగా ఉన్నటువంటి అనుభవం, సత్తెనపల్లిలో నేను పోయినసారి పోటీ చేశాను, ఓటమి పాలయ్యాను. మళ్ళా తిరిగి మొన్న చూస్తే నా ఓటు లేదు, మా మిస్సెస్ ఓటు లేదు, మా అమ్మాయి ఓట్లు లేవు, ఏమి లేవు బాబు, ఏం అన్యాయం జరిగిందని ఆ రోజున ఎలక్షన్ కమిషన్ సిసోడియా దగ్గరికి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ సరి చేశారు. దీనికి బాధ్యుడు నువ్వు కాదా చంద్రబాబు, నీ పార్టీ కాదా? నా ఓటే తొలగించారే, ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా కావాలా?
పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓటునే తొలగించినటువంటి నువ్వు లేదా స్పీకర్ గా చెప్పబడుతున్నటువంటి కోడెల శివప్రసాద్ కుట్ర చేసి తొలగించినప్పుడు దానికి బాధ్యతను వహించవలసినటువంటిది లేదా? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది, మొత్తం అంత అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి దుర్మార్గుడవు చంద్రబాబు. ఇది నువ్వు గమనించమని మనం చేస్తున్నాను. కాబట్టి నువ్వేం పెట్టలేదా? ఫామ్ 7 ఇంతవరకు నువ్వు పెట్టలేదా చెప్పు. ఫామ్ 7 పెట్టి ఎంతమంది తొలగించావు నువ్వు? ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెన్యూన్, ఎలక్షన్ కమిషన్ విల్ నాట్ టేక్, చెత్తబొట్లో పడేస్తుంది. అసలు ఫామ్ 7 పెట్టడమే తప్పు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ రుద్దటానికి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయమని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ ఐటీ కంపెనీ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆ అశోక్ అని ఆయన నీ రమ్మన్నారు. ఏమైపోయాడు అశోక్ గారు? ఎక్కడ దాచావు? నీ దగ్గర దమ్ముంటే పంపించు, విచారణ చేస్తారు, వాస్తవాలు బయటకు తీసుకొస్తారు. దాచేస్తావు. నీకెవరైనా పోయినసారి ఓటుకు నోటు కేసులో కూడా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో దాచినటువంటి సందర్భం లేదా? అన్ని దొంగ పనులే, చెప్పేవి మాత్రం అద్భుతమైనటువంటి కథలు. నేను న్యాయం, ధర్మం, వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, మీరు ఒక్కటే మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీరు దొంగతనం చేయకపోతే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే ఉద్దేశంతో ఓట్లను దొంగిలించకపోతే కమని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ విచారణకైనా తెలుగుదేశం సిద్ధంగా ఉన్నది, ఏ విచారణకైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పే ధైర్యాన్ని ఎందుకు కోల్పోయావో చెప్పవయ్యా చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఎందుకు కోల్పోయావు ధైర్యం? దొంగవి, దొరికిపోతావు. ప్రజాస్వామ్యాన్ని దొంగతనంగా నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడవి. ప్రజలు దీన్ని గమనిస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. అదేమంటే మా మీద పడి ఏడుస్తున్నారు తెల్లారి బాటికి, మేము ఓటు తొలగిస్తున్నామంట. పోయినసారి మా బాధ ఏమిటంటే, పోయినసారి 5 లక్షల ఓట్ల తేడాతో 5 లక్షల ఓట్ల తేడాతో మేము ఓడిపోయాం. నా ఓటు 924 ఓట్లతో ఓడిపోయాం, నేరోలో ఓడిపోయాం. మళ్ళా నువ్వు ఏదో ఒక తిమ్మిని బొమ్మిని చేసి గెలవాలనేటువంటి తాపత్రయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కాక మేము ఇబ్బంది పడతా ఉంటే బుకాయింపు సెక్షన్ మొదలెట్టాడు. వాళ్ళు కూడా తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, దొంగలే రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎటుబడితే అటు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో. నేను మనవి చేస్తున్నా, ఇంకా ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉండదు, పోలీస్ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉండదు, పలకరించేవాడు కూడా ఉండడని మనం చేస్తున్నా. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి నీలాంటి దుర్మార్గులకు చమరగీతం పాడేటటువంటి పరిస్థితులు ఇవాళ రాబోతున్నాయనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2014 నుంచి ఎన్ని ఫామ్ 7 పెట్టావో చెప్పు. దానికి సిద్ధంగా ఉన్నావా? ఆ విచారణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఇది చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ మీరు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. నేను మనవి చేస్తున్నా, ఒక చట్టబద్ధమైన ధర్మమైన విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయటకు వస్తుంది. విచారణ జరగకోకుండా బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అంతేకాదు, పాపం ఐటీ మంత్రి గారు ఉన్నారు, ఎవరు, లోకేష్ బాబు గారు. ఆయన చాలా బిజీగా ఉన్నారంట, బయటకు రావడంలా పాపం. ఏంటంటే ఈ ఐటీ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా, ఆ అగ్రిమెంట్లన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నారంట. ఎందుకంటే ఏదో ఒక విచారణ వస్తుంది, దొరికిపోతామని రివ్యూ చేసుకొని తలమునకలైపోతున్నారంట పాపం చంద్రబాబు గారు. అయ్యా చంద్రబాబు గారు, పెదబాబు గారు, మీకు భరతం పట్టే రోజులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో దగ్గరలోనే ఉన్నాయి. ఎలక్షన్ డేట్లు వచ్చిన తర్వాత ప్రజలు మీకు సరైన సమాధానం చెప్తారు. బుకాయించే పద్ధతులు మాని ధైర్యంగా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మీడియా మీ చేతిలో ఉందని, మీరు ఏం చెప్తే అది మీడియా చేస్తుందనే ఉద్దేశంతో మీరు ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు మోసపోరు. ఎలక్షన్ కమిషన్ కూడా క్వాజీ జ్యుడిషియరీ విధానంతో పనిచేస్తుంది కాబట్టి ధర్మం జరుగుతుంది. మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్న మీకు అపాసుపాలు కాక తప్పదని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? నాకు ఎన్టీ రామారావు గారు మాటలు గుర్తొస్తున్నాయి. మానసిక క్షోభ అంటే చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎక్కడుంది,
క్షోభ ఎక్కడుంది? ఎదుటి వాళ్ళని మానసికంగా క్షోభించడం తప్ప. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, 23 ఎమ్మెల్యే కొన్నప్పుడు నువ్వు క్షోభపడ్డావా, మేము క్షోభపడ్డావా? చంద్రబాబు నాయుడు గారు, అయ్యా టిఆర్ఎస్ ఎమ్మెల్సీని 3.5 కోట్లు ఇస్తానంటే ఇందాకే వచ్చింది టీవీలో వాళ్ళ టోన్ కూడా, 5 కోట్లకు కొన్నప్పుడు మానసికంగా ఎవరు క్షోభపడ్డారు? చంద్రబాబు నాయుడు గారు. నిన్ను మానసిక క్షోభ చేయటం ఎవరి వల్ల అవుతుంది? ఆ భగవంతుడే నిన్ను మానసిక క్షోభకు గురి చేస్తాడు. నువ్వే అందరినీ మానసిక క్షోభకు గురి చేసేటటువంటి ఒక రాక్షస పరిపాలకుడవి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తివి. ఇది ప్రజలు తేలుస్తారు. కోడెల శివప్రసాద్ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల. నేను మొట్టమొదటి చెప్తున్నా, స్పీకర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ని తీసుకెళ్లి స్పీకర్గా పెట్టి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ గౌరవాన్ని మంటగలిపారు చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు. ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు స్పీకర్గా ఉండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, ఆయన నా గురించి మాట్లాడతాడు. ఒక స్పీకర్గా ఉండి ఎలా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు. స్పీకర్కు ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ పవిత్రమైన స్థానాన్ని అంటే అదేదో స్వామి చెబుతారు, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము. ఏం చేస్తుంది? కనకపు సింహాసమున తీసుకెళ్లి ఒక కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది? అట్లాగే ఒక పవిత్రమైనటువంటి స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫ్యాక్షనిస్టుని తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ సీటు ఆ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టు అయ్యింది. ఆయన ఏం మాట్లాడినా మనం చేయగలిగింది లేదు. ఈజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. స్పీకర్కు అనర్హుడు. అయినా 5 సంవత్సరాలు భరించారు ప్రజలు. మేమైతే పారిపోయాం శాసనసభ నుంచి. ఆ కనకపు సింహాసనమున కూర్చుండబెట్టిన సునకాన్ని చూసి మేము పారిపోయాం శాసనసభ నుంచి. ఇది చెప్పగలిగింది. ఇంకా అసలు టీడీపీని ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏముంది? ప్రజలే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే సక్రమమైన పరిపాలన లేదు. చంద్రబాబు నాయుడు గారికి కల వస్తుంది. ఒకప్పుడు నేను మనవి చేస్తున్నా మీ అందరికీ కూడా, ప్రజలకు కూడా, చట్టాపట్టాలు వేసుకుని ఎవరు తిరిగారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారితో పాటు చంకెక్కి కూర్చున్నది మీరా, మేమా? టిఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని మీరు విజయవాడ తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకుంది మీరా, మేమా? మళ్ళా కేసీఆర్ గారు యాగం చేస్తే వెళ్ళి ఆ యాగంలో కూర్చున్నది మీరా, మేమా? మీకేమో బాగా సత్సంబంధాలు పెరిగినప్పుడేమో మీకు ఫ్రెండ్స్, మీతో తగాదా వస్తే రాత్రి కల్లోకి వచ్చి మేమంతా యాగం అయిపోయినట్టు కలగడిపోయి ఎందుకనే భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు. పోగాలము దాపరించినప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేదు. చంద్రబాబుకి పోగాలము దాపరించని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వాస్తవాలు ఇవి, ప్రజలు గమనిస్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. దానికి ఈవీఎంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నేను మనం వచ్చేసి అదేమంటే ఈవీఎంలు అనగానే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు మేనేజ్ చేస్తారంట. ఆ మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే ఆయనే మేనేజ్ చేస్తాడు. దానిలో అవకాశం ఉంటే ఈవీఎంలని మేనేజ్ చేస్తాడు, మీడియాని మేనేజ్ చేస్తాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు, కంప్యూటర్లు పెట్టి ఓట్లు తీసేస్తాడు. మహామాంత్రికుడు, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే మాంత్రికుడు చంద్రబాబు. ఆ మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఈయన ప్రాణం రేపు ఎన్నికల్లో ఉంది. ప్రజలు తప్పనిసరిగా ఆ ప్రాణాన్ని తీస్తారు. ఇంకా రాజరిక వ్యవస్థలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కప్పాలను అదేది ఏంటది బ్లూ ఫ్రాక్, ఆ కప్పల్లాగా ఉంది వ్యవహారం. ఒకళ్ళ కప్పం కట్టవలసిన పని ఆంధ్ర ప్రజలకు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారసత్వం ఏమిటో, రాజశేఖర రెడ్డి వారసత్వం ఏంటో అందరికీ తెలుసు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మోడీకి కప్పం కట్టాడా? మొన్నటిదాకా కప్పం కట్టింది టిఆర్ఎస్కి తెలుగుదేశం కాదావునా? 10 సంవత్సరాలు నీకు హక్కుంటే ఎందుకు పారిపోయావా చంద్రబాబు? ధైర్యవంతుడువా? ఎందుకు పారిపోయావు చెప్పని అడుగుతా ఉన్నా. సెక్రటేరియట్లో బాగు చేయించావు, కొన్ని కోట్లు పెట్టి బ్రహ్మాండమైన భవంతిని కట్టుకున్నావు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు సుమా, అది వేరే విషయం. చూపిస్తే విలువలు బయటకు వస్తాయని మా లోటస్ పాండ్కి అందరూ చూసి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి అందరూ చూసి వెళ్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాద్లో కట్టుకున్న ఇల్లు అత్యంత రహస్య మందిరం. ఆ రహస్య మందిరాన్ని వదిలి ఎందుకయ్యా కరగట్టుకు పారిపోయావు? అది కప్పం కట్టడం కాదా? కేసీఆర్ అంటే భయపడి కాదా?
అందుకు కాదా నువ్వు కేసీఆర్ని అమరావతి శంకుస్థాపనకు పిలుచుకొచ్చి బతిమలాడుకుంది? అందుకు కాదా నువ్వు కేసీఆర్ యాగం చేస్తుంటే వెళ్ళి యాగంలో పాల్గొన్నది? ఎవరయ్యా కప్పం కట్టేది? ఒకరికి కప్పం కట్టవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రాదు. ఇది రాజశేఖర రెడ్డి వారసత్వంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు చౌకబారు మాటలు దయచేసి మీరు నమ్మకండి, ప్రజలు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎవరి మీదనే పెడతారు మంత్రులు? చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టమన్న చోటలో పెడతాడు. తెలంగాణ ఎమ్మెల్యేల మీద పెడతారో, పోలీసుల మీద పెడతారో. అసలు ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇది పాకిస్తాను, అది ఇండియా అనుకుంటున్నాడు. ఇద్దరికి వార్ అనుకుంటున్నాడా? నాకు పోలీసులు ఉన్నారు, ఏమయ్యారు నీ పోలీసులు? నాకు సిబిఐ ఉంది, ఏమైంది సిబిఐ? నాకు సిఐడి ఉంది, ఏమైంది? అన్నీ 3-4 సంవత్సరాల క్రితం ఘీంకరించావే, రంకెలేశావే, గీంకరించావు, రంకెలేశావు. నాకు హక్కుంది తెలంగాణలో అన్నావు. ఏమయ్యావయ్యా? హక్కుంటే ఎందుకు పారిపోయావు? దీనికి సమాధానం చెప్పమంటున్నా. నీకు హక్కుందని కేసీఆర్ మీద ఉరుకులు పరుగులు పెట్టావు, గీంకరించావు, మళ్ళీ 3వ తేదీ కాళ్ళు పట్టుకున్నావు. నీ అమరావతి శంకుస్థాపనకు తీసుకొచ్చావు, రాయి మీద పేరెంచుకున్నావు, ఆయన యాగానికి నువ్వు వెళ్ళావు. ఏంది అసలు? నువ్వంతా కూడా ఊసర వెళ్ళి కాసేపు కేసీఆర్ని పొగుడతావు, కాసేపు కేసీఆర్ని తిడతావు, కాసేపు మోడీని పొగుడతావు, కాసేపు మోడీని తిడతావు. నీ రాజకీయ బతుకంతా అంతే, ఊసర వెళ్ళి బ్రతుకు. దాన్ని మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఏం చెప్పను, అందరికీ తెలిసిన సత్యాన్ని మరొకసారి గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాను. అవును, టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ వారి సమాచారాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు దొంగిలించి మాకిస్తే మేము 4 గీసుకోవాలి. ఏం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీ ఈ సమాచారాన్ని నాకు అర్థం కాలేదు. మేము కొంటాం వాళ్ళని. చంద్రబాబు గారు క్యాష్ ఉంది, ఆయన కొనాలి, మా ఓట్లు తీర్చాలి. మాకేమి 4 గీసుకోవడానికి కూడా పని రాదు. మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటేసేవాడి ఓటు తీసేస్తున్నాడు, ఆయనకి ఓటేసే వాళ్ళకి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తున్నాడు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని గెలవాలనుకుంటున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించే క్రమంలోనే న్యాయ విచారణకి సిద్ధపడమంటున్నాం. సిబిఐ మీద మీకు నమ్మకం లేదు, న్యాయ విచారణకు రా, ధైర్యం ఏది నీకు? న్యాయ విచారణ చేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక్క మాట ఎందుకయ్యా మాట్లాడవు? గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఓ పెద్ద మనిషి, దానికి ఎందుకు మాట్లాడవు? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఓకే.